దేవరపల్లి హోటల్ ఘటనలో కొత్త పరిణామం చోటు చేసుకుంది. హోటల్ నిర్వాహకురాలు వరలక్ష్మి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి తమకు జరిగిన విషయాలను వివరించారు. టీడీపీ నాయకులు ఒత్తిడి చేసి తమ హోటల్లో ఏదో జరిగినట్లు చెప్పించారని, అనంతరం తహసీల్దార్ తమను కలెక్టర్ వద్దకు రావాలని పిలుపు ఇచ్చారని ఆరోపించారు. కారు పంపిస్తామని చెప్పడంతో భయపడ్డామని తెలిపారు. జగన్ హయాంలో తమకు ఇంటి స్థలం లభించిందని, ఆ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగిందని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు తమ హోటల్ ని ధ్వంసం చేశారన్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేస్తూ జగన్ ని కలవడం ఆనందంగా ఉందని వరలక్ష్మి పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ నాయకులు, సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. ఏంటండి? అవునండి. అక్కడికి వెళ్ళామండి. దుర్గారావు గారు రమ్మన్నారని అక్కడికి వెళ్ళామండి. ఏమ్మ అసలు ఏం జరిగింది అన్నారు. ఇలా పోనీ మరి అమ్మ మీరు ఇక్కడ ఎలా జరిగితే మీరు ఇక్కడ చెప్పకుండా మరి జగన్ గారు దేవుడని అదని ఇదని ఎందుకు అంటున్నారన్న. ఆయన వల్ల మేము లాభం పొందాం కాబట్టి జగన్ గారి గురించి ఇలా చెప్తున్నాం. ఏం మాట్లాడాలని నాకు తెలియదు. మేము ఆయన అందరిని బాగుపడ్డాం కాబట్టి మాకు మంచి జరిగిందని చెప్పామండి. మరి ఎమ్మెల్యే గారు వస్తానన్నారు, మీకు అన్ని చూసి ఇస్తానన్నారు కదా అన్నారు. మాకు మాకు వద్దండి, మాకు అవసరం లేదు, మా ఏం పోలేదని చెప్పానండి. పొద్దున్నే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారండి. కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని, అక్కడికి రండి, కారు పంపిస్తానన్నారు, 8 రెడీ అయ్యి రండి, మీ ఆయన గారు మీరేనన్నారు. నేనేం మాట్లాడలేదు. దుర్గారావు గారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పాను. అదే అంటే